బెంగళూరులోని అవినాశి ఫ్లైఓవర్ పై ఓ గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. గ్యాస్ ట్యాంకర్ కావడంతో పేలకుండా ఉండేందుకు నిపుణుల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. మరోవైపు ఘటనా స్థలం నుంచి కిలోమీటర్ పరిధి వరకు ఉన్న స్కూల్స్ అన్ని కూడా మూయించి వేశారు అధికారులు. గ్యాస్ ట్యాంకర్ లీక్ కి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, బోల్తా పడిపోయి ఆ గ్యాస్ అంతా లీక్ అవుతున్న దృశ్యాలను మనం స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్న ఈ నేపథ్యంలో అధికారులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? నిజానికి కోయంబత్తూరు నగరంలో ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని అవినాశి ఫ్లైఓవర్ పై వెళ్తున్న ట్యాంకరు ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో రోడ్డుకు అడ్డంగా ఈ ట్యాంక్ బోల్తా పడింది. ఈ ట్యాంక్ లో లిక్విడ్ గ్యాస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా ట్యాంకర్ బోల్తా పడడంతో అధికారులు చుట్టుపక్కల ప్రాంతాలలో అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఏ క్షణమైనా సరే ఆ ట్యాంకర్ పేలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇతర ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తల చర్యలో భాగంగా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాలను కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ఇళ్లను వదిలి వెళ్లిపోవాలంటూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అట్లాగే దగ్గరలో ఉన్న స్కూళ్లకు కూడా సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ట్యాంకర్ పేలిపోకుండా గ్యాస్ అంతా కూడా సురక్షితంగా బయటకు వచ్చేలా ఎట్లాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందో అవన్నీ కూడా తీసుకుంటున్నారు. ప్రత్యేకించి ఆ ట్యాంకర్ ఏమాత్రం వేడి కాకూడదు. అంటే ఖచ్చితంగా దాన్ని పూర్తిగా వాటర్ లో దాదాపు 24 hours పాటు దాన్ని వాటర్ లోనే ముంచెత్తితే, అంటే తేమగా ఉంచితే ట్యాంకర్ పేలే అవకాశం ఉండదని నిపుణులు చెప్పిన నేపథ్యంలో ప్రత్యేక వాటర్ ట్యాంకులు తెప్పించి ఆ ట్యాంకర్ ను పూర్తిగా చల్లపరుస్తూ ఉన్నారు. ఇలా చల్లపరిచే కార్యక్రమం ట్యాంక్ లో గ్యాస్ అయిపోయే వరకు కొనసాగుతూ ఉంటుంది. ట్యాంక్ గ్యాస్ పూర్తిగా లీక్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ట్యాంకర్ ను సురక్షితంగా బయటకు తీసుకురావచ్చు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల భాగంగా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని నేపథ్యంలో ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఖాళీ చేసి బయటకు పంపించారు. కొంతమంది ఎక్స్పర్ట్స్, అంటే కెమికల్ ఎక్స్పర్ట్స్, అట్లాగే రెవెన్యూ, పోలీసులు అందరి సమక్షంలోనే ప్రస్తుతం ట్యాంకు పేలకుండా రకరకాల ప్రత్యామ్నాయ చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ధనలక్ష్మి. ఓకే, థాంక్యూ మురళి. ఓకే సార్. రైట్ సార్. இப்போதைக்கு வந்து ஓகே.